హాయ్ హలో. ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతో మురుకులండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు అటుకులు, 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు పుట్నాలు. ఇవన్నిటిని కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి. బియ్యం పిండి లాగా అటుకులు, పుట్నాల పప్పు 2 మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ బియ్యం పిండి ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. పిండి మిక్సీకి వేసేసానండి. పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండి కలుపుతున్నాను. కొన్ని నువ్వులు, ఇవి ఆనియన్ సీడ్స్ అంటారు, కలంజీ అంటారండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. అంతేనండి. ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసుకొని చల్ల నీళ్ళతోటే పిండి కలపాలండి. వేనీళ్ళు పోయొద్దు వీటికి. వేనీళ్ళు పోయకుండా చల్ల నీళ్ళతోటే పిండి కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పిండి చన్నీళ్ళు పోసి పిండి కలిపేసుకుంటున్నానండి. బియ్యం పిండి అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఇంట్లోనే ఉండే సామాన్లు కదా. పుట్నాల పప్పు, అటుకులు రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి చేసుకోవాలి అనుకున్నప్పుడు నూనె వేడెక్క లోపల పిండి కలుపుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు, మనకి వేగడానికి కూడా ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పిండి కలిపేసి ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మురుకుల గొట్టంలోకి తీసి పెట్టుకున్నాము. ఈ దగ్గర ఏది ఉంటే దాంతో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తోటి మనం చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉందండి, దీంతో చేస్తాను. దీంట్లో పెట్టేస్తాను. దాంట్లో ఎంత పడితే అంత పెట్టేసి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, మనము వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము మురుకుల గొట్టంతో మురుకులు వేసేసుకున్నాం. బాగా వస్తాయండి ఇలా చేస్తే. ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు మనకి చేయడానికి, తొందరగా కూడా వేగిపోతాయి. వేగిపోయిందండి. ఇంకొక వాయి ఉంది, అది కూడా వేసేసుకుంటాను. ఇది మన సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే అండి, ఈజీగా అయిపోయే ఈవినింగ్ స్నాక్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మురుకులు వేగిపోయాయండి, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశాను. చాలా బాగా వచ్చాయండి, క్రంచీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, తొందరగా కూడా అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్కి ఎక్కువ టైం కూడా పట్టదు.